హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో ఈరోజు నేను నడిచిన నేల, నేను పీల్చిన గాలి ఏదైతే ఉందో ఆ ఊరు లింగంగుంట్ల. సరే, నా వీడియోలు చూసినటువంటి కొంతమంది నన్ను ఒక కోరిక, వారిలో ఉన్నటువంటి కోరిక ఏమని అడిగారంటే, అక్కడ ఇక్కడ వీడియోలు కాదు, మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల గురించి ఒక వీడియో తీయమని అడిగితే వారి కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాను. సో అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నలుగురికి తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. సరే, ఏ కార్యక్రమాన్ని అయినా ఎటువంటి విఘ్నములు లేకుండా ముందుగా మనం పూజించే దేవుడు ఏదైతే ఉన్నారో వారు వినాయకుడు. సరే, ఈ కార్యక్రమాన్ని వీడియో తీసే ముందుగా ఊర్లో ఉన్నటువంటి వినాయకుడి గుడి ఏదైతే ఉందో ఆ వినాయకుడి విగ్రహం దగ్గర నిలబడి ఉన్నాను. ఆ వినాయకుడి విగ్రహం చూపిస్తూ మీకు ఈ విగ్రహాన్ని 25/4/2008 ప్రతిష్ఠించడం జరిగింది. పొన్నపాటి పేరెడ్డి గారు మరియు వాళ్ళ బావమరిది అయినటువంటి నర్రెద్దుల లింగారెడ్డి గారు జ్ఞాపకార్థం, వాళ్ళ కుమారులైనటువంటి పొన్నపాటి ఈశ్వరెడ్డి గారు, అలానే నర్రెద్దుల వెంకటకృష్ణారెడ్డి గారి దాతృత్వంతో ఈ గుడిని నిర్మాణం చేయటం జరిగింది. సరే, ఆ విగ్రహమూర్తిని మీకు కళ్ళారా చూపిస్తూ ఉన్నాను. సరే, మనం చెప్పుకున్నాం కదా 25/4/2008 అని. దీన్ని ప్రారంభోత్సవం అంటే ఈ ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీ అభినవదండ విద్యా నృసింహ భారతీ స్వామి గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. వినాయకుడి విగ్రహం పక్కనే ఈ పోలేరమ్మ తల్లి అంటే ఎవరు అంటే, ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత అంటూ ఒకరు ఉంటారు. మా లింగంగుంట్ల గ్రామానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి మా లింగంగుంట గ్రామాన్ని కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. సరే, ఎప్పుడు ఈ పోలేరమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అంటే నాకు చరిత్రలో అందలేదు. సరే, నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొంతకాలం క్రితం గ్రామంలో ఉన్నటువంటి నర్రెద్దుల శ్రీనివాసరెడ్డి గారు మరియు కొంతమంది కలిసి ఈ చుట్టూ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఈ ప్రహరీ గోడకి డ్రిల్లింగ్ పెట్టడం జరిగింది. అంతవరకే మనకు ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ మనకి ఇక్కడి నుంచి ప్రయాణం ఏదైతే ఉందో ఇంకో పురాతన ఆలయం ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. గ్రామంలో ఉన్నటువంటి మరొక దేవాలయం ఇక్కడ నిలబడ్డటువంటి ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి. మనకి పోలేరమ్మ విగ్రహం గుడి ఏదైతే ఉందో ఆ ప్రాంతాన దగ్గరలోనే జస్ట్ ఒక 50 అడుగులు వేస్తే వస్తుంది. ప్రస్తుతం ఆ దేవాలయ ప్రాంగణంలో నిలబడి స్వామివారి దివ్యమూర్తిని మీకు చూపిస్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాము. స్వామివారి దివ్యమూర్తి చూసిన తర్వాత ఇక్కడ ఈ దేవాలయం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. సరే, ప్రస్తుతం ఈ గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో. సరే, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, మనకి చరిత్రకు అందనటువంటి విషయం, చాలా పురాతన దేవాలయం. పెద్దలు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏదైతే ఉన్నారో ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారని చెప్తూ ఉన్నారు. అలానే ఇక్కడ పౌరోహిత్యం నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎలమకన్ని కోనయ్య శాస్త్రి గారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ పాత రోజుల నుంచి కూడా పౌరోహిత్యం నిర్వహిస్తూ సుమారుగా 7 తరాలుగా వారి వంశస్థులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సరే, నేను అన్ని గుళ్ళ గురించి చెప్పేటప్పుడు ఒక భావన ఉంటుంది, ఈడ నిలబడి చెప్పేటప్పుడు మాత్రం నాలో తెలియని భావన, తెలియని ఆవేశం వచ్చేసింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి కాబట్టి. నేను విన్నటువంటి చరిత్ర ఏమిటంటే, మీరులో ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉన్నా, లేదు ఎటువంటి కష్టాలు పడుతున్నా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి
మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను కోరుకున్నట్లయితే తప్పక నెరవేర్చగలిగే శక్తివంతమైనటువంటి విగ్రహము మూర్తియే ఇక్కడ మాలింగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఏదైనా ఊరి నడి మధ్యలో బొడ్రాయి ఉండటం సహజం. ఇందా చెప్పుకున్నాము. వినాయకుడి గుడి ఎదురుగా, అలానే గ్రామంలో ఉన్నటువంటి పట్టాభిరామి స్వామి దేవాలయం ఎదురుగా మా ఊరి బొడ్రాయి ఉంది. ఆ బొడ్రాయిని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం వినాయకుడి విగ్రహం ఎదురుగా పట్టాభిరామి స్వామి దేవాలయం ప్రాంగణంలో నిలబడి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం కూడా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. దీనిని 12/3/2007 పునర్నిర్మాణం చేయటం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పొన్నపాటి ఈశ్వరెడ్డి గారు మరియు పెద్దల సహాయ సహకారాలతో ఈ గుడిని పునర్నిర్మాణం చేయటం జరిగింది. సరే, పట్టాభిరాముడు ఇక్కడ ఉన్నటువంటి మూర్తిని ఏమని పిలుస్తున్నారంటే పట్టాభిరాముడు అంటే అర్థం ఏమిటి? మనకి జీవితంలో ఎటువంటి శుభాలు జరగాలంటే, లేదు కోరికలు తీరాలంటే, ఏ ఆలయాన్ని దర్శించాలంటే రామమూర్తి ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో దాన్ని పట్టాభిరామ ఆలయాన్ని దర్శిస్తే కనుక మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మూర్తికి పట్టాభిరాముడిగా పిలుస్తూ ఉంటారు. విగ్రహమూర్తులు చూపిస్తూ ఉన్నాను. మనం వచ్చిన సమయం సందర్భం సరిగ్గా లేకపోవటం వల్ల ప్రస్తుతం బయట విగ్రహమూర్తులు ఉన్నారు. ఆ విగ్రహమూర్తులు మీకు చూపిస్తూ ఉన్నాను. ఆలయ ప్రాంగణంలోనే మనకి కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపాన్ని కూడా చూపిస్తూ ఆలయంలో శ్రీరామనవమికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే ధనుర్మాసంలో ప్రతి నిత్యము ఇక్కడ గ్రామ సంకీర్తన అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే దేవతామూర్తిని పెట్టుకొని ప్రతి వీధిలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యము చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సరే, 12/3/2007 ఏదైతే ప్రారంభోత్సవం పునర్నిర్మాణం జరిగిందో అక్కడ ఫోటోలను మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను, చూడండి. ప్రస్తుతం మనం మా గ్రామ నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ముందు నిలబడి ఉన్నాం. ఇక్కడ ఆలయానికి కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి పుష్పగిరి పీఠాధిపతి సంస్థానానికి చెందినటువంటి భూములు. అందువల్ల పుష్పగిరి పీఠాధిపతి గారు ఏదైతే ఉన్నారో వారు వచ్చినప్పుడు శివుడికి పూజ చేసుకోవాలి కాబట్టి కాశీ నుండి స్వయంగా శివలింగాన్ని ఒకటి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించి వారు వచ్చినప్పుడు వారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి నిత్యం ధూప నైవేద్యాలతో పూజలు చేసుకునేవారు. సరే, ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఆలయాన్ని ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను.
సరే, ఈ దేవాలయాన్ని ప్రస్తుతం ఎన్నం కుప్పస్వామిరెడ్డి మరియు శ్రీ కామిరెడ్డి నారపరెడ్డి గారు మరియు కొంతమంది గ్రామ పెద్దలు ప్రజలు కలిసి అభివృద్ధి చేయటం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి అర్చకత్వ బాధ్యతలు ఎవరైతే ఎలమకన్ని వంశస్థులు వంశపారంపర్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి నిత్యం ధూప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. పునర్నిర్మాణంలో భాగంగా మన ఈ ఆలయంలోనే నవగ్రహ మండపం, అలానే యాగశాల, అలానే అభయ ఆంజనేయ స్వామి మూర్తి కూడా మనకి ఈ ఆలయంలోనే కనిపిస్తూ ఉంటారు. మా ఊరిలో గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క గొప్ప దేవాలయం ఏదైతే ఉందో సంగమేశ్వర దేవాలయం అంటారు. ఆ ప్రాంగణంలో నిలబడి ఉన్నాను. ఈ దేవాలయాన్ని 12/2/1936లో నిర్మించడం జరిగింది. అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఎన్నం రమణారెడ్డి మరియు ఉమారెడ్డి శివారెడ్డి గారు ఈ దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. దేవాలయంలో ముగ్గు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేవాలయంలో అర్చక బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి లింగ రూపం ఏదైతే ఉందో ఆ లింగ రూపాన్ని సంగమేశ్వరుడిగా, అలానే పక్కనే పార్వతీదేవి మాత, ఇటు పక్క వీరభద్రుడు, ఈ 3 రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆలయానికి ఎడం చేతి వైపున మనకి నాగదేవతలు, అలానే అటుపక్క కొత్తగా అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. సరే, ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయి. దసరా అప్పుడు ఈ ఆలయంలో విరిగా భక్తులు రావటం, అలానే మనకి కార్తీక మాసంలో ఊర్లో ఉన్నటువంటి భక్తులందరూ శివమాలధారులై ఈ ప్రాంతంలోనే నిత్యం ఇక్కడే ఉంటూ స్నానాలు అవి ఇక్కడే చేస్తూ ఇక్కడే నైటు నిద్రపోవటం జరుగుతూ ఉంటుంది. అలానే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు, శివభక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళుతూ ఉంటారు ప్రతి సంవత్సరము. అలానే సంగమేశ్వర ఆలయం ముందు భాగంలో గ్రామంలో వెళ్ళే దారిలో మనకి గణపతి విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం గ్రామ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ గ్రామ ఎంట్రన్స్లోనే సాయిబాబా గుడి ఒకటి ఉంది. సద్గురు సాయిబాబా మందిరం అని చెప్పి ఈ సాయిబాబా మందిరం దగ్గర నిలబడి ఇక్కడ ఉన్నటువంటి గుడి చరిత్రను తెలుసుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఆలయం లోపలికి వచ్చాం. ఆలయంలో లోపల రాగానే మనకు వెంటనే ఎడమ చేతి వైపు ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ పక్కనే గురుస్థానంలో ఉన్నటువంటి దత్తాత్రేయ విగ్రహం, ఆ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండింటి చూపిస్తూ ఈ గుడి యొక్క చరిత్ర ఏదైతే ఉందో వాటిని 2 మాటలు మీతో మాట్లాడతాను. దాదాపుగా ఈ గుడిని 9/2/2014న సాయి సేవకులైనటువంటి శ్రీ సాయి రామచంద్ర గురు మహారాజు గారు, అలానే
బ్రహ్మశ్రీ మేలచెరువు సాంబశివ శాస్త్రి గారు, అలానే బ్రహ్మశ్రీ వంగల కృష్ణమూర్తి అవధాని గారు, అలానే గ్రామ పూజారి వెలమకన్ని సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. సుమారుగా 120 రోజుల్లో 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని 25 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి సర్పంచ్ అయినటువంటి మా బాబాయ్ అయినటువంటి కొన్నపాటి ఈశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం అప్పుడు వారికి సహాయ సహకారాలు శ్రీ కలపటపు భాస్కర శర్మ గారు, అలానే నంజాల గోపాలరెడ్డి గారు, వీరి యొక్క సహాయ సహకారాలు కూడా మరువలేనివిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉన్నాను. ఆలయ ప్రాంగణంలో నిలబడి ఆ సాయినాథుని దివ్య రూపాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. పొనబాటి ఈశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మా బాబాయ్, వారి కుమారు పొనబాటి రవికృష్ణారెడ్డి గారు, అలానే విజయకృష్ణారెడ్డి గారు, డాకా వెంకటరెడ్డి గారు తలా ఒక్కొక్కరు 1,11,116 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలానే కొంతమంది పేర్లు లక్ష్మీప్రసాద్ గారు, గాలపాటి శ్రీనివాసరావు గారు, అలానే గోపాలరెడ్డి గారు, అలానే కందుకూరి వెంకటేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరూ తలా 1,00,000 రూపాయలు. అలానే కొంతమంది 50,000, 40,000, 40,000. దుద్దుకూరి ప్రసాద్ గారు, రాంప్రసాద్ గారు, అలానే అయ్యప్పరాజా గారు, అలానే ముత్తనపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు, ఇలా కొంతమంది దాతలు ఈ గుడి నిర్మాణానికి సహకరించడం జరిగింది. వస్తు రూపేణ కొంతమంది దాతలు ఎవరైతే ఇచ్చారో ఆ పేర్లను కూడా ఇక్కడ లిఖించడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అంటే భాస్కర శర్మ గారు, అలానే సత్యనారాయణ గారు. భాస్కర శర్మ గారేమో సాయిబాబా విగ్రహానికి సంబంధించి, శనివారపు సత్యనారాయణ గారు 3 కిలోల వెండి మకర తోరణానికి, అలానే వెంకటకృష్ణారెడ్డి గారు 3 కిలోల వెండి, అలానే పతిల నాగేశ్వరరావు మరియు లక్ష్మీనారాయణ మాణిక్యాలరావు గారు వెండి ఛత్రం ఒకటి, మాలాద్రి రెడ్డి గారు వెండి కిరీటం ఒకటి, వెంకటరెడ్డి గారు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం, అలానే రాంబాబు గారు గోశాల నిర్మాణం, అలానే పొన్నపాటి రవికృష్ణారెడ్డి గారు సరస్వతి అమ్మవారి విగ్రహం, అలానే పొన్నపాటి విజయకృష్ణారెడ్డి గారు లక్ష్మీ అమ్మవారి విగ్రహం. ఇట్లా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రస్తుతం మనం లింగంగుంట్ల గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి ఆ పేరు ఏ రకంగా వచ్చింది అని తెలిపే దేవస్థానం ఏదైతే ఉందో, ఆ దేవస్థాన ఆలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. పూర్వ రోజుల్లో కర్ణాటక నుండి ఒక ఆయన లింగాయత్ ఒక ఆయన పెద్దవారు కాశీని చూద్దామనే ఉద్దేశంతో బయలుదేరటం జరిగింది. పాత రోజుల్లో మనకేంటంటే ప్రయాణ సౌకర్యాలు పెద్దగా ఉండవు కాబట్టి కాలిబాటను నడుచుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఆగి ఈ ప్రాంతాన్ని ఆకర్షించబడి ఇక్కడే కొన్నాళ్ళు ఉందామని అనుకొని ఒక శివలింగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేసుకుంటూ ఉన్నాడు. నిత్యం పూజలు చేసుకుంటూ కొన్నాళ్ళ తర్వాత మరలా కాశీయాత్రకు బయలుదేరటం, కాశీయాత్రకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని మరలా ఈ ప్రాంతానికి రాగానే తను ఎక్కడైతే పూజ చేశాడో ఆ ప్రాంతం మొత్తము కనపడకుండా పోగానే మరలా శివుడిని కోరుకున్నాడు. అయ్యా నేను నిత్యం పూజ చేసినటువంటి ఆ లింగమూర్తిని కనిపించయ్యా అనగానే మరలా ఈ ప్రాంతానికి కనిపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి గుడి యొక్క విశిష్టత ఏంటంటే భూమి లోపల శివలింగం ఉంటుంది. గుంతలో శివలింగం ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని లింగంగుంట్ల అని పిలవటం జరుగుతూ ఉంటుంది. కాలక్రమేణా కొంతమంది లింగాయతులు వచ్చి ఈ ప్రాంతాన్ని నివసించటం, అలానే గ్రామం నిత్యం అభివృద్ధి చెందుతూ మనకి ఇప్పుడు గ్రామంలో అనేక రకాలైనటువంటి శివాలయాలు,
అలానే రామ మందిరాలు, వినాయకుడి విగ్రహాలు పాటుగా గ్రామం కూడా నిత్య అభివృద్ధి చెందుతూ ఉంది. సరే, ప్రస్తుతం లింగంగుంట్ల అని పిలువబడే గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించినటువంటి శివలింగానికి చూపిస్తూ పైన విగ్రహమూర్తి ఏదైతే ఉందో అసలు రూపం లోపల ఉంది. ఆ ప్రాంతానికి కూడా వెళ్దాం, ఆ ప్రాంతాన్ని కూడా చూపిస్తాను. చెప్పే కదా, గుంతలో శివలింగం ఉంటుంది కాబట్టి ఇక్కడ లింగగుంట్ల అని పిలుస్తారని. అలానే ఇక్కడ నీరు ఎప్పుడు పారుతూనే ఉంటుంది, 365 రోజులు. నీరు ఎట్టించి వస్తుందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు నిత్యం నీటిని తోడుతున్నప్పటికీ కూడా నీరు ఆ రకంగా వస్తూనే ఉంటుంది. సరే, ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ రూపాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. నీళ్ళలో ఉంటుంది. సుమారుగా 6 అడుగుల నుంచి 4 అడుగులు, 4 నుంచి 6 అడుగుల మధ్యలో విగ్రహం ఉంటుంది. మా గ్రామంలో వెలిసినటువంటి మరొక గొప్ప దేవాలయం, మా గ్రామం అని చెప్పుకోవటానికి కూడా గొప్పగా అనిపించే దేవాలయం. ఎందుకంటున్నానంటే 1996లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం అని చెప్పి అంటూ ఉంటారు. అలానే 19/3/2014న బ్రహ్మంగారి మఠాధిపతి అయిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి చేతుల మీదుగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ దేవాలయాన్ని కొలగాని వెంకట సాంబయ్యచారి గారు తన యొక్క సొంత డబ్బులు సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలానే ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఉపదేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాజేశ్వరి అమ్మవారి దేవాలయం, అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం, వీరభద్ర స్వామివారి దేవాలయం, అలానే అయ్యప్ప స్వామి దేవాలయం, ఇలా అనేక రకాలైనటువంటి దేవాలయాలతో పాటుగా సుమారుగా 1000 శివలింగాలు కలిగినటువంటి రవ్వల కొండ అని చెప్పి ఒక 1000 శివలింగాలను ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. మా గుంటూరు జిల్లాలోనే కాదు, పల్నాడు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మీరు ఎక్కడ వెతికినా కూడా ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆలయం ఎక్కడా కనిపించదు. అది మా లింగంగుంట గ్రామానికే సొంతం అని చెప్పచ్చు. వినుకొండ రోడ్డు నుంచి లింగగుంటకి ఎంటర్ అయ్యేటప్పుడు, అలానే లింగగుంట గ్రామ శివారు మీరు ఎట్లా అనువదించుకుంటే అట్లా అనువదించుకోవచ్చు. సరే, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహమూర్తి యొక్క విశిష్టత ఏంటంటే, గ్రామంలో కనుక పెళ్ళిళ్ళు చేసుకొని దేవుడికి ఎదురు నడవాలి అని అనుకుంటే కొత్త జంట ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి చేసుకునే ముందల దేవుడికి ఎదురు నడిచి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి, అలానే ఆ పెళ్లి తంతు కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరుమల దర్శనానికి బయలుదేరటం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను.
ప్రస్తుతం మనం మా గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క దేవాలయం ఏమిటంటే మానసాదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం గుడి ముందర నిలబడి ఈ గుడి ఎప్పుడు కట్టారు ఏందనేది 2 ముక్కల్లో చెప్తాను. 31/3/2019 ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడిని నిర్మించిన వారు రంగావర్జుల కోటేశ్వర శాస్త్రి గారు. సుమారుగా 90 లక్షల రూపాయల వ్యయంతో ఈ గుడిని నిర్మించటం జరిగింది. దాదాపుగా ఈ గుడి 41 అడుగులు ఎత్తు ఉంటుంది. అలానే ప్రతి పౌర్ణమి రోజున చండీ హోమం చేయటం, అలానే ఆలయంలో ముందు భాగంలో శ్రీచక్రం, ప్రతి నెల వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి. చెప్పే కదా 41 అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుందని చెప్పుకున్నాం. మొత్తం 2 అంతస్తులుగా ఉంటుంది. కింద అంతస్తులేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పైన ఏమో మానసాదేవి, అమ్మవారి ముందర మళ్ళా త్రిచక్రం, ఇలా ఈ ఆలయం నిర్మించబడి ఉంది. దాదాపుగా మా లింగుంట్లో 21 దేవాలయాలు ఉన్నాయి. 21 దేవాలయాల్లో 10 దేవాలయాల్ని నేను పూర్తి చేసి ఉన్నాను. ఇంకా తీయవలసిన వీడియోలు, చెప్పవలసిన దేవాలయాలు చాలా ఉన్నాయి. సో ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో తీయలేని వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి వివరంగా చెప్తాను. కాలువ దగ్గర ఎన్ఎస్పి కాలనీలో కాలువ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం ఒకటి, అలానే మనకి రొంపిచెర్ల పోయే రోడ్లోనే సీతారాముల ఆలయం ఒకటి ఉంది, అలానే పాలపాడు రోడ్లో అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంది, అలానే లక్ష్మీ తిరుపతమ్మ గుడి, నిదానపాటి లక్ష్మీ అమ్మవారు, అలానే వినుకొండ రోడ్లో ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది. ఇలా దాదాపుగా 21 దేవాలయాలు మా గ్రామంలో ఉండి ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ కాశీని అంటారు, వారణాసి. అలానే మా గ్రామాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, లింగంట్ల గ్రామాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని అనవచ్చు. సో ఇట్ ద ఎండ్ ఆఫ్ ద పార్ట్. నా వీడియోని ముగించే సమయానికి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. ఏమిటి అంటే, ఇంత ఆధ్యాత్మిక భావన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మా గ్రామ ప్రజలకి రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి ఉంది. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ సమస్య కోర్టు ప్రాంగణంలో ఉంటూ బయట పరిష్కరించుకున్నప్పటికి కూడా ఇంకా ఆ సమస్య అలానే ఉంది. నేను వివాదాల జోలి పోదలుచుకోలేదు. కానీ ఇన్ని దేవాలయాలు ఉన్నా ఏ దేవుడు కూడా మా గ్రామాన్ని కరుణించలేకపోవటం అనేది కొద్దిగా హాస్యాస్పదం, మరియు ఎక్కడ లోపం అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ సమస్య కూడా తొందరగా పరిష్కారం కావాలని కోరుకుంటూ ఇంతటితో నా వీడియోని ముగిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలానే మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ, మీ తెలుగు ట్రావెలర్ మోహన్.